నమస్తే ఉదయం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విజయనగరంలో గల ఆర్ఎంఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 6వ వార్షికోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు. జై శ్రీనారాయణ నామస్మరణతో భక్త పారవస్యంతో మునిగిపోయిన భక్తులు. వదిమడుగులో పొగాకు బ్యారెల్ దగ్ధం. సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం. ఏప్రిల్ 30వ తేదీ లోపల తప్పనిసరిగా ఈపీవీసీ చేయించుకోవాలి. కుమరవెల్లి తహసీల్దార్ భాగ్యలక్ష్మి సూచనలు. తర్లపాడు పశ్చిమ ప్రాంతం పేరు చెప్పగానే కరువు కాటకాలు గుర్తు రాకుండా విద్యావేత్తలో ఉన్న పశ్చిమ ప్రాంతంగా పేరు రావాలని విద్యార్థులు పట్టుదలతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రోడ్లోని పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా ముఖ్య అతిథులు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ మరియు తల్లిదండ్రులు ఘన స్వాగతం పలికారు. ముఖ్య అతిథులు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, వెనుకబడిన మార్కాపురంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నెలకొల్పి విద్యార్థులకు మంచి ఇంగ్లీష్ విద్యను అందించడం అభినందనీయమని, మార్కాపురం పట్టణం ఒకప్పుడు ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నదని, ఇప్పుడు కాలనీలలో సిమెంట్ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఒకప్పుడు త్రాగునీటికి కూడా ఇబ్బంది పడ్డ మార్కాపురం పట్టణం నేడు పట్టణానికి త్రాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టామని, ఈ ప్రాంతం నుండి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లలో విద్యార్థులు సాధించడం అరుదని, ఇప్పటి నుండి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని కష్టపడి ప్రణాళికతో చదివి దాన్ని సాధించాలని, పశ్చిమ ప్రాంతం పేరు చెప్పగానే విద్యావేత్తల ప్రాంతంగా గుర్తుకు వచ్చేలా పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మనపై పెట్టుకున్న నమ్మకానికి విద్యార్థులు అనుగుణంగా మంచి మార్కులతో విద్యలో రాణించాలని, విద్య నేర్పిన గురువులను ఎప్పటికీ మర్చిపోకూడదని, విద్యార్థులు మంచి లక్ష్యాలను ఎంచుకొని జీవితంలో ఉన్నత స్థాయిని అందుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి, పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ, పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరియు స్కూల్ ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఆర్ఎంఎస్ స్కూల్లో చదువుకునేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రేమతో మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఆర్ఎంఎస్ స్కూల్ అనేది రోజు రోడ్డు మీద బోర్డు చూస్తూ ఉంటాం. ఇంగ్లీష్ మీడియం స్కూలు. కొత్తగా మన ఊర్లో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చింది. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. మరి కొత్తగా వచ్చినటువంటి స్కూల్ సక్సెస్ అవుతుందా, పాపం ఎవరో కొత్తగా వచ్చి పెట్టుకున్నారే అని చెప్పి వచ్చిపోయినప్పుడల్లా, ఆ దారిలో పోతున్నప్పుడల్లా ఆ స్కూల్ దగ్గరికి రాగానే అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఈ ఆర్ఎంఎస్ స్కూల్ని దినదినాభివృద్ధి చెందేలా, కొన్ని వేల మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చేలా ఈరోజు మన ఆర్ఎంఎస్ స్కూల్ అనేది ఇంగ్లీష్ మీడియం స్కూలు ఒక మంచి గుర్తింపు పొందినటువంటి సంస్థగా మన ఊర్లో ప్రఖ్యాతి గడించడం, ఆ ప్రఖ్యాతితో ఇన్ని వందల మంది విద్యార్థులు చదువుకునేదానికి స్కూల్ పట్ల ఆసక్తి చూపడం ఒక్కొక్కటిగా జరుగుతూ వస్తూ ఉన్నాయి. స్కూల్ యాజమాన్యాన్ని, ముఖ్యంగా
పట్టుదలతో మార్కాపురం మా స్వగ్రామం, మార్కాపురంలో ఇంగ్లీష్ చెప్పేటువంటి వాళ్ళు లేరు, ఇంగ్లీష్ రావాలి, ఈ వెనుకబడ్డ ప్రాంతంలో మార్కాపురంలో ఇంగ్లీష్ను ఫ్లూయెంట్గా పట్టణాలకు ధీటుగా మాట్లాడాలి, అలా తయారు చేయాలని మేడం రాజేశ్వరి గారు ఎంతో తెగువతో ధైర్యంతో ఈ ఊర్లో స్కూల్ను నెలకొల్పి ఇలా ఒక మంచి ప్రావీణ్యత వచ్చే విధంగా శిక్షణ ఇస్తూ 10th క్లాస్ వరకు ఈ స్కూల్ని పొడిగించి 10th క్లాస్ వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి మెరిట్స్ వచ్చే విధంగా చేస్తూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారని అంటే మనం అందరం ప్రత్యేకంగా అభినందించక తప్పదు. ప్రాంతంలో ఇంగ్లీష్ రాదు, కొన్ని వేల మంది పిల్లలు ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు కూడా రోడ్ల వెంబడి తిరుగుతూ ఉన్నారు. కారణం వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక, సరైనటువంటి ఇంగ్లీష్ లేక, చదువుకున్న చదువు ఇంజనీరింగ్ చదివిన, MCA చదివిన, MBA చదివిన ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారంటే దానికి కారణం స్కిల్స్ లేకపోవడం. ఆ స్కిల్స్ లేకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే మనకు ఇక్కడ కింది స్థాయిలో గ్రౌండ్లో మనకు సరిగ్గా లేకపోవడం. దీనివల్ల నిరుద్యోగ యువతగా రోడ్ల మీద తిరుగుతూ గంజాయికి బానిసలై అనేక రకాలుగా ఈరోజు ఈ మార్కాపురం పట్టణంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకుని వచ్చేటువంటి స్థాయికి ఈరోజు మన పట్టణం వచ్చింది. ఇటువంటి పట్టణాన్ని ఈరోజు ఒక మంచి మార్గంలో పెట్టాలని, సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా గంజాయి అనేది లేకుండా చేసి, అందకుండా చేసి, ఆ గంజాయి నివారించేదానికి బ్రహ్మాండమైనటువంటి ప్లాన్స్తో ఈరోజు పోలీస్ అధికారులు, ఒక పక్క మేము అందరం కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఈ గంజాయి అనేది లేకుండా పోతే, దొరకకుండా పోతే మన ప్రాంతంలో యువతకి మార్గాలు చూసుకునేదానికి, యువత బతికేదానికి, నిరుద్యోగ సమస్య పోయేదానికి మార్గాలు ఎత్తుకుంటారన్న ఉద్దేశంతో ఎన్నో ప్లాన్స్ చేస్తా ఉన్నా. నేను కూడా ఒకటి కోరుతా ఉన్నా, ఈరోజు మనం చదివిన చదువులు వృధా కాకూడదు. ఆ చదివిన చదువుకు ఒక లక్ష్యం ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. ఆ లక్ష్యంతో ఏం చేయాలో, ఏం కావాలో, ఏం చేయాలనుకుంటున్నావో అనేటువంటి విషయంలో ఒక పట్టుదలతో ముందుకు పోవాలి. కానీ మధ్యలో కాడి వదిలేసినట్టు వస్తే వచ్చింది, లేకుండా లేదు, మా అమ్మ అమ్మయ్య తెచ్చి పెడతా ఉన్నారు, అది తినుకుంటా కూర్చుందాం, రేపు పెళ్లి చేసుకుంటే పెళ్ళాం వండి పెడుతుంది, అప్పుడు తినుకుంటా కూర్చోవచ్చు అనేటువంటి పరిస్థితి అయితే మన వాళ్ళకు రాకూడదు. ఆలోచన అనేది మన వాళ్ళు చేయకూడదు. ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలి. ఒకప్పుడు మీరు మార్కాపురం ఏ రకంగా ఉంది, ఈరోజు ఏ రకంగా మన పట్టణం ఉందో చూడండి. ఒకప్పుడు రోడ్లు లేవు, వర్షాలు పడితే నిలబడలేము, పోతే కరెక్ట్గా తాగడానికి మంచినీళ్ళు లేవు, బోర్లు సక్రమంగా పనిచేయవు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ మార్కాపురం పట్టణానికి. ఈరోజు చూడండి, ఎటు చూసుకున్న సిమెంట్ రోడ్లు, ఎప్పుడు చూసుకున్న సాగర్ వాటరు, ఎక్కడ చూసుకున్న బ్రహ్మాండంగా బోర్ల ద్వారా నీటి సరఫరా, ఇలా అన్ని హంగులు, మౌలిక వసతులు అన్నీ కూడా బ్రహ్మాండంగా సకల సదుపాయాలతో ముందుకు వచ్చే తయారయ్యే విధంగా ఈ పట్టణాన్ని తయారు చేస్తా ఉన్నాం. రేపు మార్కాపురం జిల్లా చేయబోతా ఉన్నాం. ఈ జిల్లా చేస్తే మన భవిష్యత్తు బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. చాలా మందికి మన జిల్లా అయితే చాలా మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. రెండవది, జిల్లా అయిందంటే మనకు వెలుగొండ కూడా త్వరలో పూర్తవుతుంది కాబట్టి మన ప్రాంతంలో ప్రాజెక్టులు పెడతారు, అప్పుడు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇలా ఫ్యూచర్ ఆలోచన చేసి ఈ మార్కాపురంకి జిల్లా కావాలని,
అలాగే వెలుగొండను త్వరితగతిన పూర్తి చేయాలని ఒక పట్టుదలతో ఒక పక్క ప్రభుత్వంతో మాట్లాడుతూ మరొక పక్క గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా ఒత్తిడి తీసుకొని వచ్చి ఉంటారు ఏ జిల్లాలో కూడా. మరి మన ప్రాంతంలో ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ ఒక ఐఆర్ఎస్ కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నది చాలా తక్కువ. ఎక్కడో ఇద్దరో ముగ్గురో పేర్ల మీద వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అటువంటి పరిస్థితి మనం ఎడ్యుకేషన్లో చాలా వెనుకబడిపోయి ఉన్నాం మన ప్రాంతం. ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ అనేది డెవలప్మెంట్ జరగాల, ఎడ్యుకేషన్ హబ్గా తయారు కావాలని చెప్పి కూడా కృషి చేస్తూ ఉన్నాం. అయితే అదే లక్ష్యంతో పిల్లలు కూడా మంచిగా ఈ ఊరికి మంచి పేరు వచ్చేలా వాళ్ళ యొక్క లక్ష్యాలని నిర్దేశించుకునే విధంగా పేరెంట్స్ చేయమని చెప్పి మీ అందరినీ మనసారా వేడుకుంటూ ఈ యొక్క మార్కాపురం పట్టణ అభివృద్ధి కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని రకాలుగా ఈ యొక్క సకల సౌకర్యాలు లభించే విధంగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మాటిస్తూ మార్కాపురం జిల్లా ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే బ్రహ్మాండంగా ప్రతి ఒక్క కుటుంబానికి మనం మంచి చేసుకున్న వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఆర్ఎంఎస్ స్కూల్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా మీకు మీ అభివృద్ధికి స్కూలు అభివృద్ధికి మా వంతు సహాయ సహకారాలు మీకు ఎప్పుడు కావాలని అందిస్తామని మనసారా మాటిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సహాయ సహకారాలతో ఆలయ కార్యనిర్వహణాధికారి గోలమారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆలయ కమిటీ అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టం చివరి దశల్లో భాగంగా 16వ రోజు శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో వసంతోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. మొదట దేవస్థాన అర్చకులు స్వామివారి వద్ద వసంతోత్సవం ప్రారంభించారు. అనంతరం స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని ఒకరిపై మరొకరు పసుపు నీళ్లు చల్లుకుంటూ జై శ్రీమన్నారాయణ నామస్మరణతో భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అపనాచార్యులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు ఘట్టంలో భాగంగా వసంతోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల అనంతరం స్వామివారి వసంతోత్సవంలో భక్తులు ఆలయ కమిటీ మరియు వికాస తరంగిణి అమ్మవారి భక్త బృందం ఆధ్వర్యంలో వసంతోత్సవంలో ఒకరిపై ఒకరు సుగంధ ద్రవ్యాలతో కలిపిన నీళ్లను చల్లుకుంటూ శ్రీమన్నారాయణుడి నామస్మరణతో భక్తి పారవస్యంలో ఉండడాన్ని చేయడం ఆనవాయితీగా వస్తోందని, ఆ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులతో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ముగింపు కార్యక్రమంగా వసంతోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ రోజున అందరూ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ వికాస తరంగిణి శ్రీ ఆద్యలక్ష్మీవారి సేవా సంఘం తరపున ఆధ్వర్యంలో మహిళలు అదేవిధంగా రథసప్తమి సేవా సంఘం కమిటీ సభ్యులందరూ కూడా ఈ వసంతోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క వసంత కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు. జై చెన్నకేశవ. అదే బ్రహ్మోత్సవాల ముగింపు చెప్పా. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ బ్రహ్మోత్సవాలు ముగింపు మహోత్సవం సందర్భంగా వసంతోత్సవాల కార్యక్రమం గతంలో లేని విధంగా మన శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ రథసప్తమి సేవా సంఘం కమిటీ సభ్యులు అదేవిధంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ వికాస తరంగిణి మహిళా సభ్యులు శ్రీ రాజ్యలక్ష్మి వారి సేవా సంఘం మహిళా సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు వసంతోత్సవాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుకొని స్వామివారి యొక్క వసంతోత్సవాల కార్యక్రమం ఈ రోజుతో ముగియనున్నది. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ. వద్దెమడుగులో పొగాకు బ్యారెన్ దగ్ధం, సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని అంటున్న రైతు అంకిరెడ్డి చెంచమ్మ. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని వద్దిమడుగు గ్రామంలో అంకిరెడ్డి చెంచమ్మకు చెందిన పొగాకు బ్యారెన్ ఏరువ తిరుపతయ్యకు లైసెన్స్ లీజ్కి ఇచ్చారు. ఆదివారం ఉదయం ఎప్పట్లాగే పొగాకు క్యూరింగ్ జరుగుతున్న సమయంలో మొద్దు గొట్టంపై కర్ర జారి పడడంతో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల ఉన్న ప్రజలు హుటాహుటిన మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన ఫలితం దక్కకపోవడంతో మార్కాపురం ఫైర్ స్టేషన్కు ఫోన్ చేశారు. హుటాహుటిన ఫైర్ ఇంజిన్ వచ్చి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. బ్యారెన్ యజమాని అంకిరెడ్డి చెంచమ్మ లీజుకు తీసుకున్న
ఎరువ తిరుపతయ్య ఇరువురు రైతులు మాట్లాడుతూ సుమారు 5 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని పొగాకు బోర్డు వారిని సంప్రదించగా మీకు ఇన్సూరెన్స్ లేదు, నష్టపరిహారం రాదు అని చెప్పారన్నారు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకొని నష్టపరిహారం అందేలాగా చూడాలని రైతులు లబోదిబోమన్నారు. రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ చేయించుకోవడానికి చివరి తేదీ ఈ నెల 30వ తేదీ అని, రేషన్ కార్డుదారులందరూ ఈ ఏప్రిల్ 30వ తేదీ లోపల తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని కొమరోలు తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో రేషన్ కార్డుదారులందరికీ మండల తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేషన్ కార్డుదారులందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని, ఈ నెల 30వ తేదీ చివరి రోజు అని తెలిపారు. రేషన్ కార్డులో ఈకేవైసీ చేయించుకొని వారి పేర్లను గతంలో తెలిపి ఉన్నామని, వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని, ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరించాలని అన్నారు. ఎవరైతే ఈకేవైసీ చేయించుకోరో వారికి వచ్చే నెల నుండి రేషన్ నిలిచిపోతుందని తెలిపారు. ఈకేవైసీ కోసం రేషన్ డీలర్ను సంప్రదించాలని లేదా మీ సేవలో చేయించుకోవాలని తెలిపారు. అందుకోసం ఆధార్, రేషన్ కార్డు వివరాలు తీసుకుని వేలిముద్ర ద్వారా లేదా కండ్లను స్కాన్ చేయడం ద్వారా ఈకేవైసీ చేయించుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అందుకోసం కొత్తగా ఈకేవైసీ ప్రక్రియ చేపట్టింది. ఈ ప్రక్రియ ద్వారా అనర్హులను, నకిలీ రేషన్ కార్డుదారులను గుర్తించడానికి వీలుంటుందని సమాచారం. అంతేకాక ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు క్యూఆర్ కోడ్తో జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. అత్యాధునిక వైద్య పరికరాలతో అతి తక్కువ ఖర్చుతో కార్డియాలజీ సేవలను తీసుకువచ్చి పశ్చిమ ప్రాంత ప్రజలకు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించేందుకు వెంకటరమణ కార్డియాక్ కేర్ ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ వరుణ్ మిత్రా గుండె వ్యాధి నిపుణులు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య పరీక్షలను నిర్వహించారు. పశ్చిమ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య పరికరాలతో అతి తక్కువ ఖర్చుతో గుండె సంబంధిత వ్యాధులను నయం చేసేందుకు వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రత్యేకంగా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా నేడు మార్కాపూర్లో పట్టణంలో ప్రజలకు ఉచితంగా గుండె సంబంధిత పరీక్షలను నిర్వహించి ఉచిత ఈసీజీ, బీపీ, షుగర్, గుండెకు సంబంధించిన అన్ని సమస్యలను పరీక్షించి ఉచితంగా వైద్యం అందించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వరుణ్ మిత్రా గుండె వ్యాధి నిపుణులు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యతతో కూడిన వైద్యం పశ్చిమ ప్రాంత ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అందిస్తున్నామని, గుండె సంబంధిత వ్యాధితో ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మన పశ్చిమ ప్రాంతంలోని అతి తక్కువ ఖర్చుతో గుండె వ్యాధులను నయం చేస్తున్నామని, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు ప్రతి ఒక్కరూ తమ హాస్పిటల్ను సంప్రదించి వైద్య సేవలను ఉపయోగించుకోవచ్చని, పశ్చిమ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం వెంకటరమణ కార్డియాక్ కేర్ హాస్పిటల్ అన్ని వేళ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ వైద్య పరీక్షలలో డాక్టర్ మౌలాలి, పట్టణంలోని వేరే ప్రాంతాల గుండె వ్యాధి సంబంధించిన పేషెంట్లు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం మండలం జమ్మినపల్లి గ్రామ సమీపంలో వెలిసిన ముద్దసానమ్మ ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అమ్మవారిని మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలతో పాటు లలితా సహస్రనామ పారాయణ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, కాలభైరవ అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రం, మహిషాసురమర్దిని స్తోత్రంతో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తెల్లవారుజాము నుండే ఆలయానికి చేరుకుని ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో పొంగళ్లు తయారు చేసుకుని నైవేద్య రూపంలో అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనాథ బ్రాహ్మణుడికి అంతిమ సంస్కారం నిర్వహించిన బీజేపీ నేత పివి కృష్ణారావు, మార్కాపురం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు మానవత్వం చాటుకున్నారు. అనాథ బ్రాహ్మణుడికి అంతిమ సంస్కారం నిర్వహించి ధర్మానికి అండగా నిలిచారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు 4 రోజుల క్రితం దరిమడుగు గ్రామంలో హైవే రోడ్డు పక్కన ఒక అనాథ వ్యక్తి చనిపోయాడు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న మృతుని సోదరుడు మార్కాపురం చేరుకున్నాడు.
పేదరికంలో ఉన్న బ్రాహ్మణ కుటుంబమని దహన సంస్కారాలు చేసే శక్తి లేదని అతను పోలీసులకు తెలుపగా పోలీసులు బీజేపీ నాయకులు కృష్ణారావుకు సమాచారం ఇచ్చారు. ఆదివారం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం పోలీసు వారి సూచన మేరకు ఆ శవాన్ని మార్కాపురం జిల్లా వైద్యశాల నుండి తీసుకుని హిందూ శ్మశాన వాటికకు తీసుకుని వచ్చి దహన సంస్కారాలను బీజేపీ నాయకులు నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణారావుతో పాటుగా బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు చలువాదు మురళి, ఎస్ఎస్ఎల్ నాయకులు లింగాల నాగరాజు పాల్గొన్నారు. వాహన సంబంధిత ధ్రువపత్రాలు తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలని ప్రకాశం జిల్లా రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. రాచర్ల మండల కేంద్రంలో రాచర్ల గిద్దలూరు రహదారిపై ఎస్ఐ కోటేశ్వరరావు వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధించామని తెలిపారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఇక ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు నిర్వహించామని ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు రాచర్ల మండలంలో వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాన్ని కలిగి లేనటువంటి వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సరైన డ్రైవింగ్ లైసెన్సులు, ఇన్సూరెన్సులు మరియు ఆర్సీ లేని వాహనాలను తనిఖీ చేసి వాటిని చలానాసు ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఎవరైతే సరైన ధ్రువపత్రాలు లేకుండా డ్రైవింగ్ లైసెన్సులు మరియు ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నారో అటువంటి వాహనాలను సీజ్ చేసి వాటిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడమైనది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ప్రకాశం జిల్లా పొదిలి పెద్ద బస్టాండ్ సెంటర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం అంతం, జనసేన పంతం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ మౌన దీక్షకు మద్దతుగా కూటమి నాయకులు, యువత పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ఇది అత్యంత హేయమైన చర్య అని, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని, తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు హల్చల్ జహీర్, వారికోటి నాగరాజు, టీడీపీ నాయకులు రసూల్, యాసిన్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పహల్గామ్లో జరిగిన దాడిలో జనసేన ఆచారంలో టీడీపీ వాళ్ళు మేము కూడా కూర్చోవడం జరిగింది. మన భారతదేశంలో మన భారతీయ మహిళలు టూరిజం పోయి ఉన్నారు. పోయిన దానివల్ల కాశ్మీర్లో జరిగిన ఘటన మన దేశానికే చాలా బాధాకరం. మన దేశానికి మహిళలు అంటే ఆడపడుచులు లాంటి వాళ్ళు. అలాంటి ఆడపడుచులు భర్తలను కోల్పోయి ఈరోజు స్థితిలో మనం చూస్తున్నామంటే చాలా బాధాకరమైన విషయం. దానికి అందరూ కూడా మేము టీడీపీ తరఫున, జనసేన తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున మేము ఖండిస్తున్నాము. అలాగని మేము ఒకప్పుడు ముంబైలో జరిగిన దాడిలో కూడా మన భారతదేశం ఏంటో లేని సానుభూతిగా వదిలేయడం జరిగింది. అలానే హైదరాబాద్లో కూడా గోకుల్ చాట్ కానీ 2-3 చోట్ల హైదరాబాద్లో జరిగింది. ఎన్ని చోట్ల జరిగినా కానీ పాకిస్తాన్ మీద మనం ఒక మాట అనకుండా పోనీలే శాంతి అని చెప్పి మన వాళ్ళు ఇంతవరకు తెచ్చారు. ఈరోజు చూసుకుంటే దేశం మొత్తం కూడా 27 మంది చనిపోయి ఉన్నారు. చనిపోయిన వాళ్ళ బాధ చూస్తుంటే ఎంత బాధ లేస్తుందో దేశం మొత్తం కూడా మనం చాలా అల్లాడిపోతున్నాము. అందువల్ల ఈ పార్టీ తరఫున మేము దుర్ఘటనని ఖండిస్తున్నాము. పెదారవీడు మండలం తోకపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ పేలి స్తంభాన్ని ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడిన లారీ బోల్తా కొట్టింది. ట్రాఫిక్ అంతరాయం. స్థానికుల సమాచారం మేరకు పెద్దారెడ్డి మండలం ఎస్ఐపి అనిల్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న లారీని హైవే సిబ్బందితో కలిసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. ఈ ప్రమాదంలో 2 గాయాలు, క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. ఇవి ఇప్పటివరకు నవల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.